అటు నేను నిన్న కూడా చెప్పాను. అటు బీహార్‌లో దాదాపు 1,76,00,000 మంది ముస్లింలున్నారు. దాదాపు 17% వాళ్ళు అక్కడ ఓటర్స్‌లో ముస్లింలు శాతం. అందువల్ల ఆ 17% ఓట్ అనేది నితీష్ కుమార్‌కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చంద్రబాబుకు కూడా దాదాపు 40-50 లక్షల మంది ముస్లింలున్నారు. దాదాపు 8-10% ముస్లిం ఓటర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్‌లో గూడా. వీళ్ళ ఓట్లు గూడా చాలా ఇంపార్టెంట్. అందుకని వీళ్ళేం చేస్తున్నారంటే, ఇప్పుడు వక్ఫ్ బిల్ అనే దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ముస్లిం సమాజం. ఎందుకంటే ముస్లిములకు సంబంధించిన అనేక ఆస్తులు, మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, మదర్సాలు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, కబరస్థాన్ అంటారు కదా, అలాగా వాళ్ళ రకరకాల రిలీజియస్ ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్ నుంచి తప్పించడం, కలెక్టర్ల స్థాయిలోకి ఇచ్చేయడం, ముస్లిం వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను పెట్టడం, ఇలాంటి అనేక చర్యల ద్వారా ముస్లింలకున్న ఆస్తులు, ఎందుకంటే నెంబర్ వన్గా ఉండే ఇండియాలో ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, దాన్ని లాగేసుకొని వాళ్ళని ఎకనామిక్గా వీకెన్ చేస్తే వాళ్ళు బలహీనపడిపోతారన్న ఉద్దేశంతో మోడీ ఈ బిల్లును తీసుకొచ్చాడనేది ప్రధాన విమర్శ. దీనికి చంద్రబాబు వ్యతిరేకించకపోతే చంద్రబాబును బాయ్కాట్ చేస్తామని నేషనల్ ముస్లిం లా బోర్డు వీళ్ళందరూ ప్రకటించారు, ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు. సో ఇప్పుడు చంద్రబాబు మాకు హామీ ఇచ్చాడు అంటున్నారు, కానీ పబ్లిక్ స్టేట్మెంట్ ఏది చంద్రబాబు ఇవ్వలేదు. చంద్రబాబు ఏంటంటే కర్ర విరగకుండా, పాము చావకుండా ఒక డ్రామా ఆడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. సో అంటే ఒక పక్క ముస్లింల ఓట్లు కావాలి చంద్రబాబుకి, రెండో పక్క మోడీని గట్టిగా వ్యతిరేకించే పరిస్థితి కూడా లేదు చంద్రబాబు. అంటే చంద్రబాబు ఈ ప్రభుత్వం నుంచి బయటకు వస్తాడు అన్నట్టుగా హిందీ ఛానల్స్ ప్రొజెక్ట్ చేస్తున్నాయి, కానీ మనకిక్కడ తెలుసు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎదిరించలేడు, ఇటు మోడీని ఎదిరించలేడు. కానీ హిందీ ఛానల్స్ చూస్తే దాదాపు నేను ఒక 30 ఛానల్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటా హిందీ ఛానల్స్. అవి మ్యాక్సిమం మోడీకి యాంటీగా పనిచేసే ఛానల్స్. రవీష్ కుమారు ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట, దేశభక్తి ఛానల్ ఇలాగ చాలా ఉన్నాయి, ధ్రువరాటి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ నిన్నటి నుంచి వాయిస్తున్నది ఏంటంటే నాయుడు బాబు మోడీకి జలక్కిస్తున్నాడు, మోడీని వ్యతిరేకిస్తున్నాడు అనేది అంటున్నారు. నిజానికి పార్లమెంటరీ కమిటీ ఏదైతే దీని మీద చర్చ జరిపిందో దాంట్లో కూడా వీళ్ళు ఉన్నారు, ఎవరు తెలుగుదేశం వాళ్ళెవరు అక్కడ వ్యతిరేకించలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నేను దాన్ని అడ్డుకుంటాను, మీ ఆస్తులకి నేను భరోసా అంటున్నాడు. ఇవన్నీ ఏంటంటే జనరల్గా మాట్లాడే వేగ్ స్టేట్మెంట్లు. మీ ఆస్తులకి నేను భరోసా అంటే ఎట్లా భరోసా? ఆల్రెడీ బిల్లు వచ్చేస్తే ఈయన ఏం చేస్తాడు? కాబట్టి ఇదంతా ఏంటంటే ముస్లింలను ఏదో మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నట్టుందిగా తప్ప చంద్రబాబు సీరియస్గా ఓపెన్గా చంద్రబాబు కానీ ఆయన ఎంపీలు కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుని మేము వ్యతిరేకిస్తాము అని వాళ్ళు ఎక్కడ చెప్పట్ల, పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వట్ల. ముస్లిం లా బోర్డు చెప్పుకుంటుంది, మరి ఇది వేగ్గా ఉంది. దీనివల్ల ఏం తెగదు. అంటే ఒకటి ఏంటంటే బీహార్ ఎన్నికల వరకు లాగుతారు ఇష్యూని తేల్చకుండా అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో ముస్లింల ఓట్లు ఇంపార్టెంట్ కాబట్టి మోడీ అందుకనే బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 32 లక్షల మంది ముస్లిం కుటుంబాలకి తోఫా కిట్ అని ఒకటి కిట్ పెట్టి అందులో నిత్యావసర వస్తువులు, బట్టలు, పైజామా, లాల్చీలు ఇవన్నీ పెట్టి ఇస్తున్నాడు. ఇది చరిత్రలోనే, బీజేపీ చరిత్రలోనే ఫస్ట్ టైం. వాళ్ళు దీనికి వ్యతిరేకం, ముస్లింలకి ఇలాంటివి ఇవ్వడానికి బీజేపీ చాలా స్ట్రాంగ్గా వ్యతిరేకం. ఫస్ట్ టైము మోడీ దిగొచ్చి చేస్తున్నాడు అంటేనే దానికి ప్రధాన కారణం బీహార్ ఎన్నికలు. రెండవ కారణం ఇటు యూఏఈ కానీ, సౌదీ అరేబియా ఇలాంటి ఖతారు ఇలాంటి దేశాలతో, ముస్లిం దేశాలతో మోడీ స్నేహం పెంచాడు ఈ మధ్య. ఎందుకంటే అమెరికాతో ప్రాబ్లమ్స్ మనకి రాబోయే కాలంలో పెరగబోతున్నాయి కాబట్టి ముస్లిం కంట్రీస్లో మన స్నేహాలు పెంచుకోవాలనేది ఉంది. అందుకని అక్కడ గుళ్ళకు కూడా వాళ్ళు అలౌ చేస్తున్నారు. ఇప్పుడు కానీ ఇక్కడ ముస్లింల పట్ల తీవ్ర వ్యతిరేకంగా కనబడితే అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఈ రెండు కారణాలతో ముస్లింలని అప్పీజ్మెంట్ పాలసీలకి మోడీ ఎంటర్ అయ్యాడు. సో ఈ మొత్తాన్ని అర్థం చేసుకున్నప్పుడు చంద్రబాబుకి ఇక్కడ మైనారిటీ ఓట్లు కావాలి, అట్ ద సేమ్ టైం చంద్రబాబు గట్టిగా మోడీని వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఈ బిల్లు పెట్టుకొని డ్రామా ఆడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎవరు ముగ్గురు కూడా, నితీష్ కుమారు, మోడీ అండ్ చంద్రబాబు ముగ్గురు కూడా డ్రామా ఆడుతున్నారు. కానీ ముస్లింలకు కూడా అంతకంటే ఎక్కువ గత్యంతరం లేదు, వాళ్ళు ఆందోళన చేయగలరు కానీ దీని బిల్లును అడ్డుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు
నితీష్ అనుకుంటేనే బిల్లు ఆగుతుంది. అదర్వైజ్ బిల్లు ఆగదు.